ఇంకా చాలా సర్వేలో కూడా 150, 160 ఇప్పుడు 202 స్థానాలకు పైగా ఇవాళ ఎన్డీఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. బీహార్ అయిపోయింది, నెక్స్ట్ బెంగాల్, తర్వాత 2028లో తెలంగాణ. జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. నేను అడుగుతున్నా, మరి జూబ్లీస్లో ఓట్ చోరీ జరిగిందా జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్, ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలి ఆయన. ఇక రాహుల్ గాంధీ తిరిగిన ఏ తను ఒక్కడికి గెలవాడే. పబ్జీ గేమ్కు పరిమితం అయితే రాహుల్ గాంధీ చాలా మంచిది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. తన 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. మేము బీహార్లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటున్నాడు. స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచామని చెప్పి ఇక ఒక్క పైసా ఇయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా ఇయ్యాడు. 2500 రూపాయలు పెన్షన్లు ఇయ్యాడు. 4000 రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇయ్యాడు. రైతు భరోసా ఇయ్యాడు. ఉద్యోగాలు ఇయ్యాడు. విద్యార్థి భరోసా కార్డు ఇయ్యాడు. ఉద్యోగస్తులకు డిఎల్ ఇయ్యాడు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక చెప్పులు అరగ విధంగా తిరగాలి. అయిపోయి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము ఏం చేయకున్నా ప్రజలు మాకు ఓట్లు వేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విర్రవీగ ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో చెప్పినా మేము. ఇక ఇదే విషయాలతో వాళ్ళు ఇక లోకల్ పార్టీ ఎలక్షన్ పోతారు. లోకల్ పార్టీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజ్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా? పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తున్నాడు, కనబడకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితమేండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? కాబట్టి సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జూబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. అది ఇష్టమైన పైసలు మంచారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు.
బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తీసుకుంటారు. రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇక మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు 2,500 ప్రజలకు 2,500 రూపాయలు మహిళలకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4,000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.